ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణకు ప్రకటించిన ఎస్సీఆర్ ప్రక్రియపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. సమావేశానికి హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల కార్యకలాపాలకు ముందు పారదర్శకమైన, ఖచ్చితమైన, సమ్మిళిత ఓటర్ల జాబితాను నిర్ధారించడంలో ఎస్సీఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను పార్టీ ప్రతినిధులకు వివరించారు. సవరణ ప్రక్రియలో పాటించాల్సిన కాలపరిమితులు, విధానాలు, బాధ్యతలకు సంబంధించి సమాచారాన్ని వారికి వివరించారు. ఎస్టీఆర్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. రాబోయే ఎన్నికల కార్యకలాపాలకు ముందు పారదర్శకమైన, ఖచ్చితమైన మరియు సమ్మిళిత ఓటర్ల జాబితాను నిర్ధారించడంలో ఎస్టీఆర్ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను డీఓ వివరించారు. ఓటర్ల జాబితా వివరాలను ధృవీకరించడంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ కర్ణన్ తెలిపారు. ఇందుకోసం బూత్ స్థాయి ఏజెంట్ల కీలక పాత్రను ఆయన వివరించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి తమ BLAలను వీలైనంత త్వరగా నియమించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు ఓటర్ల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి నిరంతర సంప్రదింపులు జరపాలని, అవసరమైన సమాచారాన్ని సకాలంలో సమర్పించాలని అధికారులు ఆదేశించారు.